కొంచెం టచ్ లో ఉంటే చెప్తా సూపర్ సండేలో ఇప్పటి వరకు ఎంతో మంది యాక్టర్స్ వచ్చారు, యాక్ట్రెస్ వచ్చారు. వాళ్ళు ఎంటర్టైన్ అయ్యారు, మిమ్మల్ని ఎంటర్టైన్ చేశారు. వాళ్ళ చిన్నప్పటి విశేషాలు ఎన్నో కబుర్లు మనతో షేర్ చేసుకోవాలి. ఈ రోజు చాలా స్పెషల్ గా జరగబోతోంది. ఎందుకంటే ఇప్పటి వరకు చూసిన యాక్టర్స్ అందరూ ఒక ఎత్తు, ఇవాళ రాబోతున్న ఈ క్యూట్ కపుల్ ఒక ఎత్తు. ఫేస్బుక్ రిక్వెస్ట్, ట్విట్టర్ రిక్వెస్ట్ అండ్ అలాగే మెయిల్స్ అండ్ ఎంతో మంది ప్రతిరోజు మేము వీళ్ళని చూస్తున్నాము, మీ షోలో కూడా మేము చూడాలని కోరుకుంటున్నాం అన్నారు. మీరు అడగడం మేము కాదండమా? అందుకే మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి ప్రతిరోజు రాత్రి 8:30కి ఈ అద్భుతమైన కపుల్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నారా? అందుకే వీళ్ళిద్దరిని ఈ రోజు మా షోకి పిలిచాం. సో జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ రవి అండ్ చందన. చందమామకి సరిజోడు, ఆ పాటకి తగ్గట్టే ఇద్దరు చక్కగా నడుచుకుంటూ వచ్చారు. సో ఫస్ట్లీ రవి అండ్ చందన, సారీ పార్దు అండ్ వరుదిని కొంచెం టచ్ లో ఉంటే చెప్తా సూపర్ సండేకి స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ సో మచ్. ప్రతిరోజు 8:30 కనిపిస్తారు, ఈ రోజు మాత్రం 9:15 కనిపిస్తున్నారు. చిన్న చేంజ్. సో ఆదివారం ఒక్కరోజు మీరు కనపడపోతే ఎలా అని నేను ఆలోచించాను. అందుకే హియర్ యు గో. సో సీరియల్ పరంగా అయితే అందరి విషయాలు మనకు తెలుసు, కానీ ఇప్పుడు మనం ఏ ఎరాకి వెళ్తామంటే ఒక ముద్దపప్పు, ఒక చిన్ని, ఎవరు ముద్దు పేర్లు వాళ్ళవి కదా. ఇప్పుడు ముద్దపప్పు నీ చిన్నప్పుడు పేరు అయితే అండ్ చిన్ని అయితే ఈవిడ పేరు కాబట్టి సో ముద్దపప్పుతో స్టార్ట్ చేస్తాను. ముద్దపప్పు బేసిక్గా చాలా సైలెంట్ గా అన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండేవాడిని తప్పితే పెద్దగా మాట్లాడేవాడిని కాదు. అలా నటించేవాడివా లేకపోతే అలాగ ఉండేది? బేసిక్ అప్పటికి ఏం తెలియదు, ప్రపంచం ఏంటనే తెలియదు. అంటే బేసిక్ గా ఇల్లు స్కూల్ పక్కనే అనమాట, వాకబుల్ డిస్టెన్స్. సో ఇంకేం తెలియదు బయట ప్రపంచం. సో ఆడు ఎప్పుడు సైలెంట్ గా ఉంటాడు, ఆడి పని ఆడు చేసుకుంటాడు, ఇంతే తెలుసు. సో బేసిక్ నాకు అదే అలవాటు అయిపోయింది. ముద్దపప్పు అని మెంటల్గా అందరూ అంటే ఓకే ముద్దపప్ప, ఓకే అదేనేమో కానీ బాగుంది, బాగానే ఉంది, కంఫర్టబుల్ గా ఉంది, ఓకే కానీ అనుకుని ఫిక్స్ అయిపోయా. సో మీ విషయానికి వద్దాం. నేను చిన్ని అని పేరు పెట్టారు అంటే కటౌట్ వల్ల అలా పేరు వచ్చిందా లేకపోతే మామూలుగా మీరు చిన్నపిల్లని చిన్ని అని పెట్టారు? యాక్చువల్ గా ఏంటంటే ఆ జనరేషన్ లో నేను ఒక్కదాన్నే ఐ వాజ్ టైనీ వన్. ఓకే. అందులో చిన్ని అందరు ఇప్పటికీ అలానే పిలుస్తారు. 3-4 years బేబీ కూడా చిన్ని అని. ఎవరు అక్క ఆ వరుసలో ఏమొస్తే ఎవరు పిలువరు, చిన్ని అని పిలుస్తారు. ఏ చిన్ని రా, ఏ చిన్ని సెట్, అట్లానే ఉంటుంది. ఓకే. సో ఇది చిన్నప్పుడు విషయాలు, అంటే పేరుతో స్టార్ట్ అయినది. ఇదే పేరు స్కూల్లోకి వెళ్ళిన తర్వాత చాలా మంది చాలా స్టబర్న్ గా, మొండిగా కొంతమంది ఉంటారు, ఏమీ తెలియని అమాయకుడిలా కొంతమంది ఉంటారు. సో రవి ఏమీ తెలియని అమాయకుడిలాగా స్కూల్లో ఉండేవాడు? ఉండేవాడినా? లేదే, స్కూల్లో ఒక టైం వరకు ఉండేవాడినేమో. దాని తర్వాత కొంచెం ముదిరే. అంటే స్కూల్ అయిపోయేంత వరకు ముదరలేదు? స్కూల్ అయిపోయేంత వరకు పెద్దగా ముదరలేదు. బంకులు కొట్టడం అంత తెలియదు, స్కూల్ నుంచి కంప్లైంట్స్ రావడం. అసలు మనకు ఇప్పుడు వరకు స్టిల్ ఇప్పుడు ఈ రోజు వరకు పేరెంట్స్ కి కంప్లైంట్ ఇవన్నీ అసలు ఏం తెలియదు. ఫైటింగ్ కూడా చేయలేదు ఎప్పుడు చేయాలి అంటే మేము అమ్మాయిల కోసం ఏమైనా చేసేవాడిని అమ్మాయిలతో, కానీ మళ్ళీ బట్ ఆవిడ చూసి నేర్చుకోండి సార్. ఆవిడైతే స్కూల్లో జనాలను కొట్టేదంట. మనం కొట్టించుకోం, రెండు లేదు ఫస్ట్ నుంచి. కొంచెం గొడవలకి దూరం ఉన్నాడు ఫస్ట్ నుంచి. గొడవలకి దూరం, కొంచెం కూల్ గా అమ్మాయిలతో సరదాగా కబుర్లు చెప్పుకుంటా, జోకులు వేసుకుంటా, వాళ్ళ ఫుడ్ ఏమైనా తీసుకొచ్చి చికెన్ తెచ్చావా అయితే పెట్టిదా, ఇవే తెలిసి తప్పితే మన గొడవలు అన్ని కొంచెం దూరం ఫస్ట్ నుంచి. ఓకే. అంటే చిన్నప్పటి నుంచి అమ్మాయిల ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు? అమ్మాయిలే ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. అందుకే ఇప్పుడు ఫీమేల్ ఫ్యాన్స్ కూడా ఎక్కువ ఉండడం దానికే కారణం. సంబంధం లేదు. అండ్ మీరెందుకు కొట్లాడేవాళ్ళండి? అంటే అసలు అంటే మీ కట్అవుట్కి మీరు అసలు ఫైటింగ్ వెళ్ళొచ్చా? ఏంటో అసలు చిన్నప్పటి నుంచి ఈ బాయ్స్ అంటే వాళ్ళు ఏం చేయకపోయినా క్లాస్ రేప్ అయ్యండి దాన్ని. అదొక అలవాటు అనమాట. బాయ్స్ మీద నేమ్స్ రాసి ఇవ్వడము, వాళ్ళకి పనిష్మెంట్స్ ఇవ్వడం. ఇదే గర్ల్స్ తప్పు చేసినా కూడా వాళ్ళని పెద్ద పట్టించుకునేదాన్ని కాదు. మగజాతి అంటే మీకు ఎందుకండి అంత కోపం? అప్పట్లో తెలీదు. ఐ వాజ్ లైక్ దాట్ స్కూల్ డేస్ లో. చాలా అసలు ఏం మామూలుగా ఇప్పుడు అమ్మాయిలు ఇలా వెళ్తుంటే అంటే నన్ను అనరు, మామూలుగా నా ఫ్రెండ్స్ నన్ను కూడా కాలర్ పట్టేసుకొని కొట్టడం అన్ని చేశాను. అసలు ఇప్పుడు తగ్గిందా? ఇప్పుడు కూడా బాగా తగ్గిపోయింది అసలు. అది ఏమైనా జరగచ్చు. ఎందుకు అడిగో పెళ్ళి. సో ఐ మీన్ చిన్నప్పుడు కూడా మనకి తెలియకుండానే మనలో లీడర్షిప్ క్వాలిటీస్ వస్తాయి. సో మీకు గ్యాంగ్ ఉండేదా? స్కూల్ స్టిల్ ఇప్పుడు వరకు ఒకే గ్యాంగ్, ఒక నలుగురు బ్యాచ్ ఉండేవాళ్ళనమాట. మేము నలుగురం బెస్ట్ ఫ్రెండ్స్. ఇంకా నేను, రాజేష్, నరేన్, జయసింహ. ఈ బ్యాచ్ ఎలా అంటే స్కూల్లో కూర్చుంటే నలుగురం కలిసి తినాలి,
కూర్చుంటే నలుగురం కలిసి కూర్చోవాలి, ఆడుకుంటే నలుగురం కలిసి, కొట్టుకున్నా నలుగురం కలిసి, అంతే. అంటే ఒక కాలేజ్ డే స్టార్ట్ అయ్యేంత వరకు స్కూల్లో ప్రపంచం ఇంతే నాకు. బాగా చదివేవాళ్ళ? నేను కాదు, వాళ్ళు చదివేవాళ్ళు. మీరు చూసేవాళ్ళు? దగ్గర నుంచి చూసేవాళ్ళు. బాగా చదవడం దగ్గర నుంచి కంపల్సరీ. అంటే బేసిక్ ఏంటంటే బాగా చదవననే విషయం స్కూల్లో క్లాస్ లో కూడా తెలియదు. ఎందుకంటే ఇటు ఫస్ట్ ఇటు సెకండ్ వాడు అనమాట. నేను మధ్యలో కూర్చునేవాడిని. ఆన్సర్ అడగగానే అది అనగానే తక్కువ ఆన్సర్ వచ్చి చెప్పేసేవాడు అనమాట. రవి సూపర్ అబ్బా, రవి అసలు పాపం అల్లరి చేసినా సరే గొడవ చేసినా సరే బాగా చదువుతాడు అనుకునేవాళ్ళు. అలా కనపడాలి కంపల్సరీ కదా. అక్కడి నుంచి స్టార్ట్ అయింది మన యాక్టింగ్. అర్థమవుతుంది. అంటే మీరు అక్కడ యాక్టింగ్ చేసేవాళ్ళు. అంటే ఆవిడంటే మ్యాథ్స్ లో బ్రిలియంట్ స్టూడెంట్ కాబట్టి నెంబర్ 1 స్టూడెంట్ కాబట్టి A+B² ఏంటి? A²+B² అసలు బాగా ఇష్టం. 2+2+3+3 2+2+4+3 worst in maths. అంటే మార్కుల గురించి ఇంతలా చెప్తున్నారంటే మీకు కూడా అర్థం ఉంటుంది. ఎలాగో రిపోర్ట్ కార్డు అడగను కాబట్టి వాళ్ళు ఏమని చెప్తారు, మీరు మాత్రం నమ్మకండి అమ్మా. 90 ఏంటండి? నాకు వచ్చింది ఒక మ్యాథ్స్ లోనే, నమ్మండి. నాకు వేరే అన్నిట్లోనే వచ్చింది, మ్యాథ్స్ లో తప్ప. ఎలా పాస్ అయినో నిజంగా తెలీదు. మార్కులే అంత బాగా గుర్తున్నాయంటే మీరు చిన్నప్పుడు ఎలా ఉండుంటారో మీకు బాగా గుర్తుంటుంది. అప్పుడు వచ్చిన మార్కులే గుర్తుంది, కానీ జనాలకి తెలియదుగా. చూపిస్తారా కంపెనీ? ఓకే, లెట్స్ సీ. ఆ ఫేసులు చూస్తే చెప్తాం బాగా చదివేవాళ్ళు లేదని. ఇప్పుడు చెప్తాను. చందన, హియర్ వి గో. అయ్యో, అసలు చైల్డ్హుడ్ పిక్స్ ఏది చూసినా స్మైల్ ఎక్స్ప్రెషన్ బట్టి మీకు ఏం అర్థం అవుతుంది? ఇన్నసెంట్ గా. నేను రవి ఆలోచించుకుంటా. యాక్చువల్లీ నాకైతే వాడు ఎవడో నాకు పెట్టకుండా ఐస్ క్రీమ్ తింటున్నాడు. నెక్స్ట్ ఆయన ఇరుక్కుమే. ఎవడు వాడు తాడు తీసేయాలి, కాళ్ళు ఎరిసేయాలి, అలాగే ఉంది. ఎందుకురా నాకు ఈ ఫోటోలు? అమ్మా జీవితం. అమ్మో, తగిడ 3, 4 ఈశ్వరుడి బతుకు నటనా అలా జరిగింది. సో ఇప్పుడు మీ జర్నీ అక్కడే స్టార్ట్ చేసాం కదా. గురువు గారు ఫోటో కేసు చూడడం రేపు చూస్తాలే. బాల్ కూడా తీసుకోవడం కూడా అది కూడా బతకమే. ఇది మా బ్యాచ్. యాక్చువల్ గా హీస్ రాజేష్, నరేన్, నేను, జయసింహ. చిన్నప్పుడు అందరి మేము మా గ్రూప్ కి డిపి అనమాట. ఇది యాక్చువల్ వాట్సాప్ గ్రూప్. డాడీ, ఇస్ దట్ యు? యా. చెల్లి మనం ఎప్పుడు క్లోజ్ అంత ఫాస్ట్ నడుపుతున్నారు. ఆవిడ చూడండి ఎంత భయపడుతున్నారు. మీరు ఫాస్ట్ నడిపేస్తున్నారు. ఆవిడ ఎక్స్ప్రెస్ చేశారు కదా. సూపర్ ఉంది. చాలా నేను చూసుకుని. యా, అది ఇప్పుడు ఆఫ్టరా? ఆఫ్టర్. ఇది యాక్చువల్గా ఇప్పుడు ఒక 2 years బ్యాక్ అనుకుంటా. అందరి ఇది మేబీ 10th అనుకుంటా. 10th ఎప్పుడో. 10th కాదు, ఇంటర్ అయిపోయింది. ఎవరు అలా ఉన్నావు ఏంటి? అంతే కదా. కంప్లీట్లీ సూపర్. సో ట్రాన్స్ఫర్మేషన్ ఎన్ని చిన్న మన లోపల ఉన్న కోతి మాత్రం అలాగే ఉంటుంది. అది మారదు అసలు, సమస్య లేదు. అప్పుడప్పుడే బయటకు వస్తుంది. ఇప్పుడు చిన్నప్పుడు చేసే మీ అల్లరి 2వ క్లాస్ లో మీ నాన్నగారు చెట్టుకైనా కట్టేసి ఉంటారు మిమ్మల్ని. గ్యారంటీ మీరు చేసే అది కూడా చెప్పారండి. మా దగ్గర ఫుల్ ఇన్ఫర్మేషన్. వాళ్ళ నాన్నగారు చెట్టు కేసి కట్టేసి అప్పుడు కనుక మనం ఉండుంటే అక్కడ సో క్రషెస్ ఉండే అప్పుడు మీకు రెగ్యులర్ గా ఉండే. అదే ఎలా ఉందంటే స్పోర్ట్స్ ఎప్పుడు రెగ్యులర్ గా ఆడుతూ ఉంటాను నేను అన్నట్టు. అంతకన్నా ఎక్కువే రెగ్యులర్ గా తింటున్నా 3 పూట్ల అలా అలా చెప్పలేదు. చెప్తున్నా ఊరికే సార్. అంటే మీ గురించి అడుగుతుంటే ఆవిడ టపీ అని చెప్తున్నారు. ఆవిడ చిన్నప్పటి నుంచి ఇద్దరు కలిసి పెరిగినట్టు. అదే ఇప్పుడు టెలివిజన్ లో మీ కప్పుల్ని చూస్తే ఆ బంధం అలాగే కనిపిస్తుంది. ఇప్పుడు అదే ఇక్కడ బయట పెడతారని భయపడతా కూర్చున్నా. ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది, బయటకు వెళ్తే ఇంకా. సో మీరు చెప్తున్నారు కదా వాళ్ళ గురించి. సో మీ క్రషెస్ ఆయనకంటే రెగ్యులర్ గా ఉంటే మీకు ఎంత చేంజ్ ఓవర్? నాకు సెకండ్ ఇయర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అనుకుంటా. ఐ సా వన్ గై, నా మ్యూచువల్ ఫ్రెండ్ ఎవరో తెలీదు. అప్పుడు ఫేస్బుక్ అంతా కొత్త. కవర్ పిక్ లో ఒక అబ్బాయి కనిపించాడు. మనకు కొంచెం హైట్ కదా. అక్కడ కూడా 5 members ఉంటే ఒక అబ్బాయి మాత్రం కొంచెం టాల్ గా కనిపిస్తాడు. కరెక్టే. ఎవరైనా ఎలా
తెల్లగా ఉన్నాడు, బాగా మాట్లాడుతున్నాడు, అదన్నీ నవ్వితే ఉంది. బాగుంటాడు, అవన్నీ ఇలాంటి క్వాలిటీస్ వేరు. మనం అంతే. ఫోటోలో ఎవడు పడుకో వీడు పడుకున్నాడు ఇడిగేసేయండి నెక్స్ట్ ఆడికి అండర్లైన్. అలా కాదు, ఉన్న 5 members లో చూడడానికి బాగున్నాడు, ఇంకా ఐ గెస్ గిటార్ పట్టుకున్నాడు అండ్ టాల్గా ఉన్నాడు. మనం గిటార్ మ్యూజిక్ అంటే ఇంకా అలాగే అవసరం లేదు. సో అలా డీపెస్ట్ క్రష్ అన్నమాట. సో అలా గిటార్ దొరికింటే అంటే ఇలాంటివి తెలిసి నాకు కూడా అప్పుడు కాలేజ్ డేస్ లో నేను కూడా గిటార్ కొనేసా. మా వాళ్ళు అందరూ చెప్తారే కొనకూడదురా, ముందు నేర్చుకోవాలి, వస్తే కొనుక్కోవాలి. అబ్బే ముందు కొనేసి క్లాస్కి వెళ్ళా. ఫస్ట్ చేతిలోనే నాకు తూజేదే కదా ఒకసారి నేర్పి అలా నేర్చుకున్నా. ముందు స్ట్రింగ్ నేర్చుకుంటారు, పాటలు నేర్చుకోవడానికి నెల పడుతుంది అన్నాడు సార్. అర్జెంట్ ఒక్క పాట అన్నా, నువ్వు రేపటి నీకు 60 ఏళ్ళైనా రాదు మరి అంటే రేపే వస్తాను సార్ అన్న. మళ్ళీ వెళ్ళలే. ఇలా ఐడియల్ లాగా ఇప్పుడు ఒక అబ్బాయి సినిమాలు చూసి పెరుగుతాము, పెద్ద సినిమా యాక్టర్ అవుదాం అనుకుంటాం. అవి కాదని చెప్పి కాలేజీలోకి వెళ్ళి చదివాక ఉద్యోగం చేస్తాం గ్యారెంటీ. స్కూల్లో ఉన్నప్పుడు అందరూ హీరోలే, చదువుకుంటాం, దాని తర్వాత ఏం చేస్తుంది. ఆ డిఫరెంట్ డైరెక్షన్స్ అన్ని కలిసి మీ డైరెక్షన్ వరుదిని పరిణయం దాకా వచ్చింది. అండ్ డబ్బింగ్ చెప్తూ ఇన్ని కల్చరల్ యాక్టివిటీస్ లో పెయింటింగ్ చేస్తూ ఇన్ని యాక్టివిటీస్ చేస్తున్న ఈ వ్యక్తి ఒక టామ్ బాయ్ ఫస్ట్ టైం లంగావణిలు కట్టుకుంటూ పద్ధతిగా అమ్మాయిలాగా ఆడపిల్లలాగా మారి మీ ఇద్దరి జర్నీ వచ్చి టప్పని వరుదిని పరిణయం దగ్గర ఆగి అక్కడి నుంచి ఇంకో డైరెక్షన్ లో స్టార్ట్ అయింది టుగెదర్. డెఫినెట్లీ బిగ్ బ్రేక్ అనుకోవచ్చు. 3 years గా ప్రేక్షకులు. సో ఒకళ్ళు ఈ 3 years వర్క్ చేస్తున్నారు కాబట్టి మీ ఇద్దరి కాంబినేషన్ జనాలకు చాలా బాగా తెలుసు. కొట్టుకుంటున్న రోజుల నుంచి బాధపడుతూ ఆనందాలు, నవ్వడాలు, అలగడాలు, పెళ్లిళ్ళు అన్ని ఆల్ డైరెక్షన్, ఆల్ ట్విస్ట్ అండ్ టర్న్స్ తో ఒక టిపికల్ తెలుగు సీరియల్ ఎలా ఎంటర్టైన్ చేస్తుందో దానికంటే ఎక్కువ మోతాదులో ఎంటర్టైన్ చేస్తారు మీరు. పార్దు గురించి వరుదినికి తెలుసు, వరుదిని గురించి పార్దుకు తెలుసు అని ప్రపంచం నమ్ముతున్న ఒక అబద్ధం. అబద్ధం. అది అబద్ధమా నిజమా? నిజంగా వీళ్ళిద్దరికి ఒకరి గురించి ఒకరికి తెలుసా లేదా అనే దాని మీద ఇప్పుడు నేను ఆరా తీస్తా. చిన్న చిన్న క్వశ్చన్లు అడుగుతాను, మీరు కరెక్ట్ చెప్పిన దాన్ని బట్టి మిగతా విషయాలు తెలుస్తాయి. ఓకేనా? సాధారణంగా నేను అడిగితే ఆవిడ గురించి మీకు ఎంత తెలుసో వాటి గురించి క్వశ్చన్లు అడుగుతాను, ఆయన గురించి మీకు ఎంత తెలుసా అని నేను క్వశ్చన్ అడుగుతాను. నాకంటే బాగా తెలిసిన వాళ్ళు మీ ఇద్దరు గురించి ఒకరినొకరు క్వశ్చన్లు అడిగితే ఇంకా బెటర్, సరదాగా. రైట్? సో చందన గురించి రవిని క్వశ్చన్లు అడుగుదాం. రైటా? హాయ్ వరు. హాయ్ బావా. బావా, మా అక్క గురించి నీకు నిజంగా ఎంత తెలుసో మా అందరికి తెలుసుకోవాలండి. సో నా క్వశ్చన్ నీకే, వరుకి డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా? డ్రైవింగ్ లైసెన్స్ అయితే నాకు తెలిసి లేదనుకుంటా. అంటే డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నా డ్రైవింగ్ అయితే రాదని మాత్రం తెలుసు. ఎందుకంటే స్టార్టింగ్ ఎపిసోడ్ లో మిమ్మల్ని గుర్తుంది కదా కార్. ఫస్ట్ నేను కార్ లో వస్తుంటే టీవీఎస్ అనుకోండి వేసుకొచ్చి గుర్తుంది. టీవీఎస్ ఎలా నడిపేది నాకు తెలుసు. మా ప్రశ్నకు సమాధానం చెప్పండి. లైసెన్స్ ఉంటుంది. ఉంటుంది. కమిషన్ ఇచ్చిన తెచ్చుకుని ఉంటుంది. ఉంది. 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 లేదు. అదేంటండి 16 years లైసెన్స్ ఎలా వస్తుంది? రాదుగా. కవర్ చేసే కదా. ఇది మాత్రం ప్రాబ్లం చేయండి. ఇంకా లైసెన్స్ ట్రై చేయలేదా? ట్రై చేయలేదు. అయ్యో, సుమోకి ఎన్ని టైర్లు ఉంటాయి? సుమో అంటే ముందు ఒకటి వెనకాల 2 ఉంటాయి, అదే కదా అంటది. ఎందుకు? సుమోకి ఎన్ని టైర్లు ఉంటాయి? 4. 7-seater ఆటోకి ఎన్ని టైర్లు ఉంటాయి? 3. సరే, ఈజియెస్ట్ క్వశ్చన్. పెద్ద వెహికల్స్ అడుగుతా, బాగా కనిపిస్తుంటా. రోడ్ రోలర్ కి ఎన్ని టైర్లు ఉంటాయి? ప్లీజ్, మళ్ళీ అక్కడ కూడా మ్యాథ్స్ తో కనెక్ట్ చేస్తున్నారండి మీరు. వెరీ గుడ్, వస్తుంది. ఇంకా ఈజీగా వెళ్దాం. వెంకటాద్రి ఎక్స్ప్రెస్. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ కి ఎన్ని టైర్లు ఉంటాయి? వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఏంటి? ఇది చాలా ఈజీ క్వశ్చన్. ఈజీ క్వశ్చన్ ఇది. ఇది కూడా లేకపోతే ఇంకెవడేం చేయలేం. 6, 8. నో. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ కి ఎన్ని టైర్లు ఉంటాయి? సూపర్. అసలు ఇంకా చెప్పడానికి ట్రై చేస్తుంది చూసారా? చెప్పలేము. అదే. అరే చెప్పమ్మా. 4. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ నాకు తెలిసి కాచిగూడ సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్ళే ఈ ట్రైన్ 4 కానీ 6 కానీ టైర్లు ఉంటాయంట. మిగతా పోగిలు గాలి ఎగురుతాయా? అంతే. బాగుందమ్మా. సో లైసెన్స్ స్టోరీ అంతుందన్నమాట అయితే. వామ్మో. ఓకే, ఇప్పుడు పని చేద్దాం. పార్దు గురించి మీకో ప్రశ్న. ఓకే. హాయ్ చందన. రవికి విపరీతమైన కోపం వస్తే ఏం చేస్తాడు? సైలెంట్ గా ఉంటాడు. అంటే మీ ముందు ఎప్పుడు కోపం రాలేదా? కోపం అంటే 3 years నేను చూసినట్టుగా కోపం వచ్చినప్పుడు కామ్ గా ఒక సైడ్ కూర్చుని కొంచెం సీరియస్ ఫేస్ పెట్టుకుని ఉంటాడు. లేకపోతే మామూలుగా జోవియల్ గా అటు ఇటు వాళ్ళని వీళ్ళని టీస్ చేసుకుంటూ అలా తిరుగుతూ ఉంటాడు. ఏం వేస్తారు? అంతే. కరెక్టే. మీకు పాయింట్ మీకు బాగా తెలుసు అంట. 1-0 నడుస్తుంది ఏమో. నెక్స్ట్ వరుదిని గురించి పార్దుకి క్వశ్చన్. ఓకే. హాయ్ రవి. హాయ్ చందన. రవి,
చందన గురించి నీకు ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. చందన ఫేవరెట్ ఫుడ్ ఏంటి? చందన ఫేవరెట్ ఫుడ్ ఏంటి? కర్డ్ రైస్. యా దట్స్ రైట్. వన్ మోర్ పాయింట్. ఎందుకంటే యా ఎందుకు అలాగా? అంటే హైదరాబాద్కి వచ్చాక పెరగడం నా ఫేవరెట్ అనేలాగా అట్లా అలవాటు అయిపోయింది. అంటే వేరే తిని ట్రై చేయడం ఎందుకు? నాన్ వెజ్ యూజువల్ గా ఐఎమ్ వెజ్ ఎగిటేరియన్. ఓకే. ఎగ్ లేకపోతే కర్డ్ రైస్. ఓ నో తల్లి ఓన్లీ పిల్ల. యా ఓకే ఓకే. సూపర్. సో ఇద్దరు 1-1 లో నడుస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ మీకు. ఓకే. హాయ్ వరు. నందు. హాయ్ రా పార్దు. మీ ఇద్దరు ఎంత లవ్లీ కప్పులో ఎంత అండర్స్టాండింగ్ కప్పులో మా అందరికి తెలుసు. అబ్బచ్చా. నీకు పార్దు గురించి ఎంత తెలుసో తెలుసుకోవాలనుకుంటున్నాను. పార్దు రెగ్యులర్గా వాడే ఉత్పత్తి ఏంటో చెప్తావా? రెగ్యులర్ గా వాడే వర్డ్. Can I say that? I don't know. అమ్మా అది బూత్. Yeah, it's one. జాగ్రత్త అమ్మా. అలాంటివి కాదమ్మా. బూత్ అయితే కనుక అని వేసుకుంటాం. చెప్పండి. రవి అయితే ఎప్పుడు లొకేషన్ లో నేను చాలా సరుకు విన్న వర్డ్ అయితే ఎవరైనా కొంచెం ఇరిటేట్ చేయంగానే ఫస్ట్ దొబ్బుతూ ఉంటాడు. మేబీ అది ఆల్వేస్ ఆల్వేస్. నీ ఉద్దేశంలో అందరూ కామన్ గా చెప్తుండేది వర్డ్ చీదినా అమ్మ జీవితం. సీరియస్ గా నేనైతే అదే. యా టూ దిస్ అండ్ దట్ బోత్. సరే అయితే చేద్దాం. మీరు ఫస్ట్ రాంగ్ చెప్పారు, ఈవిడ ఇప్పుడు ఒకటి తప్పు చెప్పారు. అలా కింద వేసుకుందాం. అప్పుడు లెవెల్లో ఉంటుంది కదా. సో లాస్ట్ క్వశ్చన్ మీకు. యా లాస్ట్ క్వశ్చన్ ఫర్ పార్దు. హాయ్ చందన రవి. రవి, నేను చందన గురించి నీతో ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. చందన సెట్ లో ఎవరితో బాగా మాట్లాడుతుంది? సెట్ లో అంటే మొన్నటి వరకు యాక్చువల్గా ఫస్ట్ మీనాక్షి గారి క్యారెక్టర్ చేసినంతో బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు. దాని తర్వాత ప్రియాంకతో వరుదిని ఎక్కువ క్లోజ్గా ఉంటారు. రైట్ ఆన్సర్. ఎందుకంటే నేను ఇక్కడ సెట్ లో ఎలా తెలుసు భయ ఇద్దరు లేడీస్ మాట్లాడుతుంది నీకు ఎందుకు చూస్తున్నావు? చూడటం కాదు భయ, ఇప్పుడు సీన్ పేపర్ చదువుకుంటూ ఉంటాను అంటారు లోపల. ఎవరు అంటే చందన ప్రియాంక భయ. ఓకే సైలెన్స్ చెప్పి ఇలా తెలుసు అనమాట. బేసిక్ ఏంటంటే ఎవరు వర్క్ చేస్తున్నారు వాళ్ళే వర్క్ చేయాలి. మిగతా ఓకే. లాస్ట్ క్వశ్చన్ మీకు. ఇది కనుక రైట్ చెప్తే లీడ్ లోకి వెళ్తారు, లేకపోతే లెవెల్స్ లో అయిపోతారు. రైట్. హాయ్ రవి అండ్ చందన. చందన నేను ఒక క్వశ్చన్ అడిగాను. రవి మొబైల్లో నీ పేరుని రవి ఏమని ఫీడ్ చేసుకున్నాడు? ఓకే. చందన కోఆర్టిస్ట్. చందన కోఆర్టిస్ట్ చెప్పు. అంతే. ఇప్పుడు మార్చాం కానీ చెప్పకూడదు. ఒకప్పుడు అయితే చందన కోఆర్టిస్ట్ అనండి. ఒకప్పుడు అంటే అదే ఉంటుంది. మీ ఫోన్ లేదు, టాప్ సీక్రెట్. ఇప్పుడైతే అది లేదు. సో అదే ఉంటది. చందన కోఆర్టిస్ట్ అని ఆవిడ అన్నారు. అవును. బట్ అలా లేదని నాకు అర్థం అవుతుంది ఆయన ఎక్స్ప్రెషన్ బట్టి. సో అదేంటి అనేది నేను షూటింగ్ మన ఇద్దరం కలిసి చూద్దాం. గ్యారంటీ చూద్దాం. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ప్రకారం ఇద్దరు ఈక్వల్ మిస్టేక్ చేశారు కాబట్టి ఇద్దరికి టాస్క్ ఉంటుంది. మీరు ఇప్పుడు చందనాన్ని ఇమిటేట్ చేయాలి. ఇది ఇక్కడ షూటింగ్ స్పాట్. డైరెక్టర్ మేము అంతా కూర్చుని ఉన్నాం. మేము చందన నడుచుకుంటూ వస్తాం. ఒకవేళ పార్దు వరుదినిగా మారితే ఏం జరుగుతుంది చూడండి. ఎందుకంటే ఇప్పుడు నేను పార్దు మాట్లాడుకుంటాం, వరుదిని వస్తోంది. యాక్షన్. సో మనం యాక్చువల్లీ అది కాకపోతే ఫస్ట్ రాగానే తినబడుద్ది. ఫస్ట్ లిప్స్టిక్ తెస్తుంది. ఈ పోజ్ అంతా నేను ఇవ్వను. ఇదంతా లేదు. పార్దు నువ్వు ఇలా చేయడం చాలా తప్పు. ఇదమ్మా డైలాగ్. ఓకే రెడీ. సో 1 సెకండ్. అంటే గ్లిసరిన్ పెట్టదు. గ్లిసరిన్ పెట్టకుండా వాటర్ తెప్పిస్తాకి ఏంటి మరి నాకైతే ఈ సీన్ లో పార్దు కూడా ఉండాలి కదా. పార్దు రండి. సార్ 1 సెకండ్ సార్. ఈ పాటి రవి ఏం చేస్తూ ఉంటాడు? శివ సార్ రెడీ సార్. సార్ రెడీ సార్. సార్ రెడీ సార్. సార్ 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 రెడీ సార్. టిష్యూ సార్ రెడీ సార్. డైలాగ్ ఏంటి? పార్దు నువ్వు చేయడం చాలా తప్పు. ఇలా చేయటం చాలా తప్పు. కట్టర్
చేస్తానండి. శివ మళ్ళీ చేస్తామా? అసలు టచ్ అది టచ్ కాదు, మిర్రర్ ఉండాలన్నమాట. లిప్స్టిక్ ఎలాగో మిర్రర్ అలాగా. కాంబినేషన్ వెరీ గుడ్. వెల్ సూపర్. అంటే యాక్టింగ్ లోకి మనం రావాలి అంటే ఇలాంటి ప్రొఫెషన్స్ మనం తీసుకోవాలంటే డెఫినెట్ గా మన ఫ్యామిలీ నుంచి ఒక సపోర్ట్ ఉండాలి. నిజంగానే వాళ్ళంత స్ట్రాంగ్ ఇచ్చారు కాబట్టి ఈ రోజు ఈ పొజిషన్ లో ఉంటాం మనం. సో మీ ఇంట్లోంచి మీ ఫ్యామిలీ మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఏం చెప్తున్నారు చూద్దాం. నీలో నచ్చేది నాకు ఒక క్వాలిటీ అంటే హెల్పింగ్ నేచర్. ప్రదీప్ దీనిలో ఒక స్పెషల్ క్వాలిటీ ఉంది, అది నేను చెప్తున్నాను. హస్బెండ్ అండ్ వైఫ్ ఏదైనా గొడవ పెట్టుకొని ఏదైనా గొడవలు ఉండి వేరే అయిపోతే వాళ్ళని ప్యాచప్ చేసేది. అలా 5 జోడీస్ 6 జోడీస్ని ప్యాచప్ చేసింది. ఈ ఏజ్లో అంత మెచ్యూర్డ్ థింకింగ్ ఉండేదాని నుంచి నాకు చాలా చాలా సంతోషమవుతుంది. యాజ్ ఎ మామ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐ థ్యాంక్ఫుల్ టు జీ అండ్ వరుదిని టీమ్. సూపర్. స్టార్ట్ చేశారు మీరు సెపరేట్ గా. దట్స్ గుడ్. సీ బికాస్ బతుకు జట్కా బండి ఈజ్ సంథింగ్ వండర్ఫుల్ షో, వండర్ఫుల్ కాన్సెప్ట్. అది ఎంతో మంది జీవితాల్లో హ్యాపీనెస్ తీసుకొస్తున్న షో. సో అలా మన ఓన్ గా మనం కూడా 5 ఫ్యామిలీస్ ని అట్లా కలపడం అంటే ఇంత చిన్న వయసులో అంత మెచ్యూరిటీ చేయడం. It just happened. అంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్ అట్లా, సో అలా. That's good. And when she's talking, it is more good. Let's see what your mom says. తనకి యాక్టింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి. స్పెండ్ చేసిన స్వీట్ మెమరీస్ అంటే ఎవ్రీ ఇయర్ మా ఊళ్ళో సంక్రాంతి సంబరాలు జరుపుకుంటాము. అప్పుడు ఎన్ని షూటింగ్ ఉన్నా సరే ఆ 3 days మాతో స్పెండ్ చేస్తాడు. తన ఓన్ టాలెంట్తో కష్టపడి బాగా పైకి వచ్చాడు. ఏదన్నా అనుకున్నది సాధించే వరకు వదలడు. పాపం చాలా టెన్షన్ పడుతున్నారు. నేను ఫస్ట్ డే కెమెరా ఫేస్ చేసినప్పుడు నా పేరు రవి, నేను విజయవాడ నుంచి వచ్చాను. పాపం మా మమ్మీ యాజ్ ది స్క్రిప్టెడ్ వర్షన్ ని ఫాలో అయినట్టు పాపం చెప్తా ఉన్నారు. We should thank you. మా మదర్ ఫస్ట్ టైం ఐ మీన్ అట్లా స్క్రీన్ లో రావడం. చాలా బాగా తెలుస్తున్నాయి ఒకళ్ళొకళ్ళ గురించి. సో ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నాను నేను. సో ఈ జనరేషన్ లో మనకి చాలా విషయాలు తెలుస్తాయి. టీవీ చూసే టైం దొరకదు మనకి, కానీ షూటింగ్ యాప్ లో పేపర్ చదివే టైం అయితే ఉంటుంది. పేపర్ చదివే టైం కూడా జనరేషన్ దాటిపోయాక 2016లో ఫేస్బుక్ లో వచ్చే ట్రాల్లు, ఫేస్బుక్ లో వచ్చే న్యూస్లు, వాట్సాప్ గ్రూపుల్లో వస్తున్న మెసేజ్లు బట్టి ప్రపంచంలో ఏమి హైలైట్లు మనకు తెలుస్తాయి, ఏమేం జరుగుతున్నాయి కూడా మనకు తెలుస్తాయి. సో ఇప్పుడు మీకు ఒక అద్భుతమైన టెస్ట్ పెడుతున్నాను. ఈ టెస్ట్ తో మీ బుర్రకు బీభత్సమైన పదును వస్తుంది. రెడీ? అదే ఆల్మోస్ట్ అక్కడ ఇక్కడ తేలిపోతుంది. సో రాంగ్ చెప్తే టాస్క్లు ఉంటాయి. బట్ నేను అడిగే క్వశ్చన్ చాలా ఈజీ, చాలా సింపుల్ గా ఉంటుంది. దానికి ముఖ్యంగా ముందు టాస్ వేస్తాను. ఎవరి తలకాయ ఎవరి తోక డిసైడ్ చేసుకోండి. ఎవరిది పడితే వాళ్ళకి క్వశ్చన్ అడుగుతాను. రెడీ? ఓకే తోక. మేడం గారు ఫస్ట్ క్వశ్చన్ మీకే. ప్రెసెంట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ USA. బరాక్ ఒబామా. కంగ్రాచులేషన్స్. రాంగ్ ఆన్సర్. అసలు యుఎస్ఏకి ప్రైమ్ మినిస్టర్ ఉండరమ్మా, ప్రెసిడెంట్ మాత్రమే ఉంటారు. సో టాస్ లో టైల్స్ వచ్చింది, మీకు క్వశ్చన్ అడిగాను, ఫస్ట్ పాయింట్ పోయింది. చూద్దాం మళ్ళీ అలకాస్తారు తిరిగా. సార్ తలకాయ పడింది. గురుగారు పాన్ కార్డ్ లో పాన్ అంటే ఏంటి? పర్మనెంట్ అకౌంట్ నెంబర్. రైట్ ఆన్సర్. ఓకే. హే తోకబడింది. ఈజీ టఫ్ నేను ఆన్సర్ చేశాను. హిప్పోపోటమస్ ని తెలుగులో ఏమంటారు? సంపంది. పంది ముందు ఏదో ఉంది కదా. పంది ముందు ఏమిటి మూతుంటుంది. అంటే పంది కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి ఇంకేమైనా జంతువుని వాడుకోవచ్చు. సమ్మేనుగా. సమ్మేనుగు. యూర్ ఆల్మోస్ట్ అవుటర్ రింగ్ రోడ్ ఎక్కావు. రైట్ తీసుకుంటే దిగిపోతావు. రైట్ ఆన్సర్. వెరీ గుడ్. సూపర్. వివి వినాయక్ లో వివి అంటే ఏంటి? నిజంగా తెలీదు. మామూలుగా మన పేరులో వివి పెట్టగానే ఏది వస్తుంది? వెంకట. ఐ డోంట్ నో. ఆ కాంటెంట్ కూడా ముందు క్వశ్చన్లు అన్నిటికీ ఇప్పుడు విన్నా కానీ తెలీదు. వినాయక్ కి మ్యాచ్ ఏదంటే వెంకట వినాయక్. ఏమో ఎవరికి తెలుసు. రేపు పొద్దున ఆయన ఫోన్ చేస్తే ఆయన నెక్స్ట్ సినిమాకి
వీర వెంకట వినాయక్. రైట్ ఆన్సర్. సో మేడం గారు రాంగ్ ఆన్సర్ చెప్పారు. 2 పోయాయి కాబట్టి ఇంకా టాస్క్ చేయాల్సిందే. సూపర్. సో మీకోసం ఇప్పుడు నేను కూరగాయలు పెట్టారు. కూరగాయల బుట్ట తెచ్చాను కాబట్టి పిల్లో ప్లేస్ లో కూరగాయల బుట్ట వస్తుంది. ఇక్కడ రండి, సరదాగా రండి. ఇంత పాష్ గా రెడీ అయిన ఒక అందమైన అమ్మాయి కూరగాయలు అమ్మితే ఎలా ఉంటుంది? అలాంటి కూరగాయలు కొనుక్కోవడానికి ఒక జాకెట్ సూట్ వేసుకున్న అబ్బాయి వస్తే ఎలా ఉంటుంది? బుట్టా తీసి మీరు పచ్చుకోండి. కూరగాయలు తీసుకోండి ప్లీజ్. ఏమిటది? టొమాటో. ఏది? టొమాటో. ఇది ఓకే, దీని టొమాటో అంటున్నారు ఈ మధ్య. బ్రదర్ ఎలాగో వెజిటబుల్స్ తీసుకోవాలి నేను. నీకు పెళ్ళి అవ్వలేదు, నాకు పెళ్ళి అవ్వలేదు. మనం ఎలాగో వంట చేయాలి. మొత్తం తీసేసుకోవచ్చు. అంటే ఏమేమి ఉన్నాయో చెప్పండి, తీసుకుంటా. ఇందులో ఇది టొమాటో ఉంది. ఇది టొమాటో ఉంది. డ్రమ్ స్టిక్ ఉంది. అన్నయ్య ఇంగ్లీష్ తో మాట్లాడుతుంది. వంకాయ ఉంది. ఇంకా వంకాయ. వంకాయ. సొరకాయ. సొరకాయ. పొడుగు వంకాయ. అదొకటి ఉంది. అదొకటి కాదు, చెప్పు. పొడుగు వంకాయ. ఉల్లిపాయలు ఉన్నాయి. మాకు వచ్చేది మీరు చెప్పనివ్వరండి. చెప్పండి, మీకు ఏమేమి తెలుసో చెప్పండి, మీతో నేను చెప్తాను. ఇదొకటి చెప్పరా ప్లీజ్? వచ్చేది చెప్పనివ్వరా అన్నారుగా, చెప్పండి. నాకు సంబంధం లేదు. అన్ని చెప్పలేదు, ఇది ఒకటే చెప్పలేదు. అది గరుగ్గా ఉండే కాయ. గరుక్కాయ. ఏంటి శనక్కాయ? గరుక్కాయ పావు కిలో 2 రూపీస్. 2 రూపాయలు అమ్మేస్తున్నారు భయ్యా. ఉల్లిపాయలు ఒక మొత్తం ఇచ్చేస్తాం. ఉల్లిపాయలు యా ఐ డోంట్ లైక్ ఇట్ బికాజ్ 1 రూపీ అంతే. ఉల్లిపాయ తింటే వాసన వస్తుంది. ఏదో దీని సంగతి ఏమి తెలుసు? మీరు చెప్పారు పొడుగు వంకాయ 2 రూపీస్. వెరీ గుడ్. నేనైతే ఇవి కొనేస్తున్నానమ్మా. మిగతా ఐటమ్స్ మరి మా బ్రదర్ కొంటాడు. కొంటున్నారు మీరు? చాలు హెవీ. అయితే ఇది ఒక్కటి తీసుకోండి, అన్ని ఫ్రీ. అంటే మీరు ఇది ఒక్కటి తీసుకోండి, ఇది మొత్తం ఆయనకి ఫ్రీగా ఇచ్చేద్దాం. పార్దు ప్లీజ్. పార్దు ప్లీజ్ అంటే పార్దు ప్లీజ్ అంట. తీసుకో. 2 రూపీస్ ఫ్రీగా ఇచ్చిన రూపాయి తీసుకోరు కానీ సొరకాయ మీనోడికి మాత్రం డబ్బులు ఇస్తుంది. కాదండి, ఇది తెలుసుకుంటున్నారని అది ఫ్రీగా ఇచ్చాం. ఇందులో కూడా 1 రూపీ కన్సెషన్. ఆ డిస్కౌంట్ ఆఫర్ లేదా మాకు? థ్యాంక్ యూ సో మచ్. నా రూపాయి ఇచ్చావా? వెరీ గుడ్. ఇప్పుడు ఈ ఇంకొంచెం టెస్ట్ లెవెల్ పెంచుతున్నా మీకు. చెప్పేగా ఇక్కడ నుంచి బయటకు వెళ్ళేవాడికి మీరు IAS IPS ఎగ్జామ్ రాసిన పాస్ అయిపోతారు. ఇప్పుడు 20% లేదమ్మా, ఇంకొంచెం తగ్గింది. ఇంకా తగ్గింది. ఇప్పుడు 5 సెకండర్ క్వశ్చన్స్ అడుగుతాను మీకు. 5 సెకండ్స్ మాత్రమే టైం ఇస్తాను. 5 సెకండ్స్ లో కనుక మీరు ఆన్సర్ ఇస్తే ఓకే, ఆన్సర్ ఇవ్వకపోతే షార్ట్ అయ్యాలి. నాలో ఇంకో సైంటిస్ట్ కూడా ఉన్నాడు. సో కాకరకాయ, తేనె, ఉప్పు కలిపితే ఏమవుతుంది? ఇలాంటివి కొన్ని కాంబినేషన్స్ ట్రై చేస్తూ ఉంటాను. ఉసిరికాయని నెయ్యిలో వేయిస్తే ఏమవుతుంది? బాగుంటుంది. దాని మీద కారం జల్లి, ఇంకొంచెం నిమ్మకాయ పిండి, లైట్ గా బేగాన్ స్ప్రే కొడితే అది ఏమవుతుంది? ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేయగా వచ్చిన జ్యూస్లు ఇవి. సో ఇవి మీరు తాగబోతున్నారు. నేను క్వశ్చన్లు అడగబోతున్నాను. ఫస్ట్ క్వశ్చన్ రవి గారు మీకు. కారంగా ఉండే 3 ఐటమ్స్ చెప్పండి. కారం, మిర్చి. కారంగా ఉండే 3 ఐటమ్. కారం అంటే కారం ఉంటుంది కదా. సటేమ్మా. ఎలా అనిపిస్తుంది? అంటే ఇందాక పాటలు చెవులోంచి వచ్చాయి కదా, ఇప్పుడు నోట్లోంచి ఇంకో విధ్వంసం జరుగుతుంది. కాసేపట్లో ఆల్ ఫ్లడ్ గేట్స్ ఓపెన్. అరే డోర్లన్నీ ఓపెన్ చేసి పెట్టుకోండి, ఏ నిమిషాలైనా పరిగెట్టచ్చు వీళ్ళు. అది వెరీ గుడ్ నానా. చంద్ర, నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ యూ. 3 జంతువుల్లాగా అరవండి. బాబో మియావ్. టైమ్ అప్. ఈ పుస్సు ఏంటమ్మా? స్నేకు పుస్సు అన్న మొదలెట్టిందా ఈ మధ్యన? స్నేకు బుస్సా. అదేదో ఎవరన్నా పిలుస్తున్నాడు మాస్టరు. బుస్. సారీ. మ్యాచింగ్. ఉప్పు కొంచెం ఎక్కువైనట్టు కదా కూల్ డ్రింక్ లో. ఓకే. అయ్యో. సో ఇందాక మీరు మిస్ అయినది ఏంటమ్మా? బౌ బౌ, మియావ్, బుస్. బుస్. సో 3 జంతువులు. నేను జంతువుల పేర్లు చెప్తాను, మీరు సౌండ్స్ చెప్పండి. అయితే ఇప్పుడు అయిపోయిందండి. కుక్క, బౌ బౌ. పిల్లి, మేక, ఎలక. ఈ మధ్యన అలాంటివి భయ్యా. కాకి, కోతి. మాట్లాడి సరిపోద్ది. అవసరం మాట్లాడు. No, I don't. Barre. What is barre now? Barre means that the black one with the thorns and the pad of her back. And the black one. తెలీదు నిజంగా.
దట్ ఈస్ ఆవు. నల్లగొండది ఏమిటి? నల్లగొండ కూడా అలాగే అరుస్తుంది. దట్ ఈస్ ఆవు అంట. మళ్ళీ మీకు తెలుసు ఆ గేదె ఒకలాగా అరుస్తుంది, ఆవు ఒకలాగా. మళ్ళీ మొదలెట్టేసారు వీళ్ళు. ఓకే రవి, నెక్స్ట్ క్వశ్చన్ నీకు. అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి, పొగడడానికి 3 మాటలు చెప్పండి. ఐ లవ్ యూ, నువ్వు చాలా బాగున్నావు, నువ్వు చాలా. అయిపోయింది. ఏంటమ్మా ఐ లవ్ యూ డైరెక్ట్? పొగడండి అంటే ఐ లవ్ యూ. ఐ లవ్ యూ పొగడం కాదు నాన్న, ఎక్స్ప్రెస్ చేయడం ఫీలింగ్. అంటే మనం ఫస్ట్ మీరు రెండోది చెప్పండి, మీరు బాగుంటారు. నీకు సరిగ్గా మాటలు తడబడుతున్నాయి. నీకు ఒక షాట్ ఏమో గట్రా అన్నారు కదా, ఇది బేగాన్ స్ప్రే. సరే లోపల బాగుంది చచ్చిపోతుంది. లేదు అది చివరి మంది రాకుండా కలిపా. తాగు. ఇందాక నువ్వు చెప్పినవన్నీ ఒకవేళ చందన గురించి 5 విషయాలు చందనకు చెప్పాలి. నీకు సిచ్యువేషన్ క్రియేట్ చేస్తాను. మేడం గారు, బస్ స్టాప్ లో ఉన్నాం మనం, చాలా పద్ధతిగా రావాలి. ఎక్స్ట్రా చేస్తే పెళ్లి పేలిపోతుంది. అంతేగా? బస్ స్టాప్ లో ఉన్నాం, బస్ కోసం వెయిట్ చేస్తాం. టైం ఎంత అయింది? వాచ్ లేదు నా దగ్గర ఉంది, మీరు చెప్పండి. మరి చూసుకోవచ్చుగా. పని చేయట్లేదు, మీరు చెప్పండి. మీ వాచ్ చూపిస్తే. మీ కళ్ళు ఏంటండి అంత బాగున్నాయి? మీరు సిగ్గుపడితే భలే ఉన్నారు. నేను సిగ్గుపడలేదా? సూట్ అవ్వలేదు బట్ బాగుంది. ఇంకా ఎంతసేపు? మీ హెయిర్ భలే ఉందండి, అది ఫేస్ మీద సగం అలా కవర్ అయ్యి భలే ఉంది, చాలా క్యూట్ గా ఉంది. మీకు పని పడలేదా? లేదు, ఇదే పని. మీరు శారీ ఎక్కడ తీసుకున్నారు? కలర్ అదిరిపోయిందండి. షాప్ లో. బాగా ఎక్కువ ఉంది. అయిపోయింది. బేసిక్ గా నేను మాట్లాడితే నావే డైజెస్ట్ చేసుకోలేదు. మంచి పదాలు నీ నోట్లో ఇలా అంటున్నాడు, బాగున్నాడు మొత్తం తిరిగి వచ్చాను, పొగడలేకపోయావు. పొగలిపోయి కష్టం. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ మీకు. ఒక అబ్బాయి బాగున్నాడు అని ఫ్రెండ్ కి చెప్పడానికి వాడే 3 పదాలు. ఈస్ టాల్, డార్క్ అండ్ హ్యాండ్సమ్. హీస్ టాల్, డార్క్ అండ్ హ్యాండ్సమ్ అనేది ఒక సెక్షన్, ఒక క్వాలిటీ. ఏంటంది? వర్డ్స్. సూపర్ గా ఉన్నాడు, అందంగా ఉన్నాడు, చాలా బాగున్నాడు. ఏంటి 3 ఒకటే తెలుసా మా ఊర్లో? మేమేం చెప్పినా పడిపోతాం. మాకు 3 ఒకటే. ఓడిపోయారు. షార్ట్ అమ్మా. బ్లాక్ షార్ట్ అమ్మా. అదే బ్లాక్ బాగుంది నిజంగా. అరే ఇప్పుడు పార్దు, రాదు, రవి ఎప్పటి నుంచో అబ్బాయిని చూస్తున్నారు. ఆ అబ్బాయికి చెప్దాం అనుకుంటున్నారు. ఏమని? అంటే మీ ఫీలింగ్స్ ప్రపోజ్ చేయకర్లే, 4-5 మంచి విషయాలు. కళ్ళలో కళ్ళు పెట్టి చూడేందుకు ఐ కాంటాక్ట్. ఇద్దరు ఐ కాంటాక్ట్ మిస్ చేయకూడదు. ఓకే పార్థు చెప్తున్నా. పార్థుకి చెప్తున్నా వరుదిని. ఓకేగా? ఓకే ఫీల్ అమ్మా. ఏమండి మీరు చాలా క్యూట్ ఉన్నారు. ఎప్పటి నుంచో మీ దగ్గర చెప్పాలనుకున్నాను. మీరంటే నాకు చాలా ఇష్టం. మీరు చేసే చేష్టలన్నీ నాకు చాలా ఇష్టం అవుతుంది. రోజుకి ఇంకా 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 దగ్గర అవుతున్నాను అంతే. చాలా చెప్పరా? బాగుంది. నేను కూడా ఇన్వాల్వ్ సీరియస్ గా. ఎందుకు మీరు అంత హిట్ పోయారు అనుకున్నాను నేను. బట్ నౌ వండర్ఫుల్, సూపర్. వరుదిని పరిణయం జనాలు అంతలా చూస్తున్నారు అంటే దానికి ముఖ్య కారణం మీ ఇద్దరి కెమిస్ట్రీ. వండర్ఫుల్, సూపర్, వెల్ ప్లేడ్. బాగా చెప్పారు. అబ్బాయిలు పెళ్లి చేసుకోకపోవడానికి చెప్పే 3 కారణాలు. జీతం సరిపోదు, పక్కింటి వాళ్ళు చూసి సఫర్ అవుతున్నారని చూసి. అయిపోయింది. టైం అయితే అయిపోయింది కానీ భలే చెప్పావు తెలుసా. ఏదోటి చెప్తా, మిగతా విషయాలు మాట్లాడుకుందాం. చెప్పాను మరి లేట్ ఎందుకు? అందరు డాలోజీ అచ్చా రేతా సైడ్ మే. మంచి సాంగ్ వస్తుంది, లేచి నుంచోమ్మా. బ్యాక్గ్రౌండ్ లేదు, సౌండ్ పడుతుంది. రవి గారు మన కోసం ఒక అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇస్తారు. మ్యూజిక్. ఇది యాక్చువల్లీ మా వేరేగా చేస్తారు అనుకున్నాను. ఇద్దరు ఆ షార్ట్ వేసాక చాలా వెరైటీగా చేశారు డాన్స్. వెరీ వెల్ ప్లేడ్, సూపర్. చంద్ర గారు మీ క్వశ్చన్. షూటింగ్ లో బిల్డప్ కోసం చేసే 3 పనులు. బిల్డప్ ఇవ్వడానికి. టైం అయిపోతుందిరా, నాకు ఇంకో షూటింగ్ ఉంది. చెప్తున్నాను కదా, ఫాస్ట్ టచ్ అప్ ఇవ్వు. ఇది ఒక బిల్డప్ ఇవ్వడానికి ఏంటి? నాకు షూటింగ్ టైం అవుతుంది, నాకు టచ్ అప్ చేయండి తొందరగా. ఓకే, ఇంకేం చేస్తుంటారు? ఫ్లైట్ టైం అయింది అంటారు. ఫ్లైట్ టైం అయింది. ఓకే, తర్వాత 6 అయినా 8 తర్వాత నేను చేయను అంటారు.
8 తర్వాత చేయను అంటారు. 8 తర్వాత నా వల్ల కాదు, మార్నింగ్ 8కే వచ్చాను, 8కి ప్యాకప్ చెప్పాలి, నేను చెయ్యను అంటారు. సాధారణంగా షూటింగ్ లో వీళ్ళు ఏం చెప్తారంటే రీజన్స్ మేము కాదండి, మామూలుగా జనరల్ గా ఆర్టిస్టులు చెప్తారు. ఎండ లేకపోయినా గొడుగు పట్టుకోవడం, ఎగ్జాక్ట్లీ చీకట్లో కలజోడు పెట్టుకోవడం, ఇది చాలా మందిని చూసా అసలు. అండ్ ఎప్పుడు అడిగినా డేట్స్ లేవంటాం. ఎగ్జాక్ట్లీ ఫుల్ బిజీ అని అంటున్నా చందన అండ్ రవి. జిడ్డుగా ఉండే 3 పదార్థాలు చెప్పండి. ఆయిల్. అయిపోయి ఓకే, ఆయిల్ వరుదిని ఇంకా స్టార్ట్ అయ్యమ్మా. ఎన్ని మనసు నుంచి దాచుకున్నాను ఆ డ్రింక్ ని. అప్పట్లే అనుకున్నా. 2-3 ఈగలు ఉంటే తీసేసాం కానీ అందులో. అదృష్టము. అలాగే నాలెడ్జ్ ఏంటో నేను. వెల్ డన్ సూపర్. చాలా బాగా చెప్పు. జిడ్డుగా ఉండే పదార్థాలు చెప్పలేదు, అనవసరంగా ఆవిడని అంటావా? ఇప్పుడు చూడు, నీకు టాస్క్ మామూలుగా ఉండదు. ఇప్పుడు మీరిద్దరు అక్క చెల్లెలు. ఓకే, నువ్వు చెల్లి, ఆవిడ అక్క. ఓకే, చెల్లికి నన్ను బయట చూసిన తర్వాత నచ్చింది అన్నమాట. సో చెల్లి వచ్చి అక్కకి చెప్పుకుంటాను, నేను నాకు ఆ అబ్బాయి అంటే ఇష్టము, నువ్వేమో వద్దంటున్నావు. ఓకే అమ్మా? ఓకే, రెడీ, యాక్షన్. చూడు చూడు గెట్టన్ స్టైల్ చూడు అసలే. ఏంటి సైడ్ కొడుతున్నా? సైడ్ కొట్టుకోండి, ఆల్రెడీ సరిపోయింది అంటే. నువ్వు చూడవే, సరిగ్గా చూడు అసలు, ఆ కళ్ళు చూడు, ఆ స్టైల్ చూడవే, ఆ మూతి చూడు అసలు, ఆ మూతి సరిపోయావే. అబ్బా, ఆ మూతి మీద కిస్ పెడుతుంటే ఉంటది. అక్కడ చూడవే, నువ్వు కూడా ఫీల్ అవ్వే. కొంచెం నాకు ఏ ఫీలింగ్ రావట్లా. ఇంకా హాస్పిటల్లో చూపించాలండి నేనైతే. దాన్ని చూసి ఫీలింగ్స్ రావాలంట, మరి నాకు ఫీలింగ్స్ రాలేదంటే హాస్పిటల్లో చూపించాలంట. వెల్ డన్ సూపర్. ఓకే, లాస్ట్ క్వశ్చన్ మీకే. 3 రకాలుగా ఏడవండి. చాలు. జీవితం ఇలాంటివి చూస్తారు కదా, తీసుకొచ్చారు. ఇప్పుడు అట్లా రాదు. మీ మీద జోక్ వేస్తారు కదా, ఆయన చేపిస్తా. మీరు చేయండి. నేను చేశాను కదా ఒకసారి. మీకు నా మీద ఇంత ఎనిమిటీ ఉందని ఇప్పుడే తెలుస్తుంది. ప్రదీప్ నాకు వద్దులే. అయితే ఓ పని చేద్దాం, ఇంకా 2. నువ్వు నవరసాల్లో ఏడు, అది అప్పుడు ఆవిడ చేత 3 వెరైటీలు ఇప్పిస్తా. కోపంగా ఏడు, బాధతో ఏడు, ఆనందంతో ఏడు. ప్రదీప్ క్లారిటీ ఇవ్వ ప్లీజ్. అబ్బాయిలానే ఏడు అని చెప్పవా? గంభీరంగా ఏడు, రొమాంటిక్ గా ఏడు. అదేంటి భయ్యా, కడుపులో తిప్పుతున్నట్టు అలా ఉందా ఏడు? తాగిన తర్వాత అలాగే ఉంది. పిచ్చిగా ఏడవడం, కరుణతో ఏడవడం, అవతల వ్యక్తి మీద జాలితో ఏడవడం, రాలిపోయే పువ్వా నీకు రగాలెందుకే. సూపర్. ప్లీజ్ నేను చేసే కదా 3 చేయించాను. మామూలు చేసింది అది ఎంత అని చెప్పి 3 సార్లు ఏడు పోతే కానీ సౌండ్ వేరియేషన్ లోపల నుంచి నాకు ఏం అర్థం తాగకూడదు అంటే ఏదో ట్రై చేశా. సో ఇప్పుడు ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఆఫ్ అవర్ షో హెడ్సప్ ఆడబోతున్నాం మనం. ఇప్పుడు నేను ఒక స్క్రీన్ మీద మీకు వర్డ్ చూపిస్తాను, ఆ వర్డ్ 2 words కాంబినేషన్ లో ఉంటుంది. మాట్లాడడానికి లేదు, ఓన్లీ హ్యాండ్ సైన్స్ తో యాక్ట్ చేసి ఆ వర్డ్ ని మీ టీం పార్ట్నర్ చేత చెప్పించాలి. రెడీ, లెట్స్ గో ఫర్ ఇట్. సో మీరే ఫస్ట్ ఆడతారు. నేను డబుల్ ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ వర్డ్ కనిపిస్తుంది, ఓన్లీ హ్యాండ్ సైన్స్ తో మాట్లాడకుండా యాక్ట్ చేసి రవి చేత ఆన్సర్ చెప్పించాలి. రైట్? సో నేను డబుల్ ట్యాప్ చేయగానే మీ ఫస్ట్ వర్డ్ డిస్ప్లే అవుతుంది. ఓకే, రెడీ? 2 words. సింగర్. ఓల్డ్ సాంగ్. ఓల్డ్ సాంగ్. ఓల్డ్ ఓల్డ్ సింగర్. ఓల్డ్ సింగర్ ఘంటసాల గారు, కిషోర్ కుమార్ గారు, ప్రదీప్ మచిరాజ్ గారు. లైట్ గా ఇచ్చిన సెకండ్. రెండో ముక్క. కుండ.
రాణి. రాణి వాళ్ళ హస్బెండ్ రాజా. ఇళయరాజా. ప్లేడ్ రా. వెరీ గుడ్. ఇళయరాజా. ఓకే ఫస్ట్ ఫస్ట్ ఫిష్. వాటర్. చెరువు. చేపల చెరువు. కటింగ్. ప్లేట్ లో ఉంది. ఫిష్ మార్కెట్. లైట్ స్మెల్ వస్తుంది అక్కడ. అంతే అంతే కానీ బాగుంటుంది తింటే. బాగుంటుంది. రెండోది ఫ్లైట్. పైలట్. ఫస్ట్ది 5 స్టార్స్. స్టార్ హోటల్. 5 స్టార్ హోటల్. 5 స్టార్ హోటల్. ఓకే. రెండో వర్డ్ లడ్డు. గుడ్డు. క్రికెట్. క్రికెట్ కాదు. బాల్ ఉంటుందా గేమ్ లో? బాల్. వాము. బేస్బాల్. హాకీ. హాకీ. ఓ గోల్ఫ్. వెరీ గుడ్ వెరీ గుడ్ సూపర్. మెంటల్. మెంటల్. పార్దు. నీకు మెంటల్. నీకు 2 రోజుల నుంచి మెంటల్. మన ఇద్దరికి మెంటల్. అది ఓకే. అది ఓకే. అది తెలుసు అందరికి. అది కాదు. మన మెంటల్ మధ్యలో. ఓకే బంగారం. ఓకే బంగారం. ఎగ్జాక్ట్లీ బాగా చెప్పాను కాదా? కిట్టేలా ఉన్నారు. నీకు మెంటల్ ఎప్పుడు వచ్చింది? బెడ్. ఎక్కడ ఉంటుంది? బెడ్రూమ్ లో. మెంటల్ వచ్చినాడు బెడ్ ఎక్కడ ఉంటుంది? మెంటల్ హాస్పిటల్లో ఉంటుంది. ఓకే. నువ్వు ఇలా చెప్పాలి ఈజీగా. నేను బాగా వెళ్ళినట్టున్నాడు. ఒక్క నిమిషం. ఇంజెక్షన్ ట్రిప్స్ అన్ని చూపించారు. ఎక్కడ వెళ్తాంటే చెప్పేసావు ఈజీగా. రెగ్యులర్ గా వెళ్ళేది కదా నువ్వు. అందుకే వెయిట్ చేస్తారా నీకు అర్థమవుతుందో లేదు ఇంత ఫాస్ట్ కట్టరాడని. అయ్యా నీకు అన్నం పెడతానయ్యా. ఫుడ్. ఎగ్. బోండా. బజ్జీ. లడ్డు. స్వీటా? గులాబ్ జామ్. రసగుల్లా. గులాబ్ జామ్. రసగుల్లా. మిమ్మల్ని ఇన్ని కష్టాలు పెట్టిన ఈ వ్యక్తి ఇప్పుడు కష్టాలు పెట్టాలండి. आप उधर पूछ आप इधर पूछ. फर्स्ट वन फ्लाइट टेक ऑफ. రోడ్. వాళ్ళ పెద్దనాన్నగారు అబ్బాయి. ట్రాక్టర్. రోడ్ సేఫ్టీ. రోడ్ సిగ్నల్. పక్కన వెళ్ళేది ఎడ్ల బండి. ఇక్కడ ఇది రోడ్డు. ఇక్కడ నుంచి బయలుదేరి స్కేటింగ్. లారీయా? ఎలా ఉంటది? ట్రాక్టరా? 2 wheels లో బిగ్ వనా? బుల్లెటా? రోలింగ్. రోలింగ్. రోడ్. రోడ్ రోలర్. రెండో వర్డ్ 3 చక్రాలు ఉందా? ఆటో. ఆటో. రిక్షా. నైస్ ప్లేడా. వెళ్ళాడా? ఫస్ట్ వన్ నేను. నేను రాక్షసి. అందాల రాక్షసి. నేను నా రాక్షసి. నేను లేదు. ఓన్లీ రాక్షసి. రాక్షసి దెయ్యం. వేరే వర్డ్స్. దెయ్యం. భూతం. దయ్యం. భూతం. రవి. ఇంగ్లీష్ లోనా? ఈవిల్. డెవిల్. డెవిల్. ఈవిల్ డేటా. డెవిలా. ప్రదీప్. వాంపైర్. డ్రాకులా. గోస్ట్. ఓకే. ఫస్ట్ వర్డ్ ఓకే. సెకండ్ వర్డ్. హౌస్. వాకా. టాటా బాయ్ బాయ్. పెళ్ళం ఊరెళ్తే. ఏ బాబు ఏంటి తడగున్నావు? వచ్చి ఆల్మోస్ట్ వచ్చావు. లోపల మళ్ళీ అలాగే ఒకసారి బాగుంది. ఒకసారి రావా?
ఓకే మేము ఇంట్లో ఉన్నాం ఇద్దరం నువ్వు వచ్చావు గెస్టా ఏయ్ ఆ సమస్య పల్లిబడని అడిగా ఫిడిగా ఇంటి దగ్గర పెయింటర్ క్యారికేచర్ ఆర్టిస్ట్ సెన్సెసా ఈరోజు తిన్నాను సర్వరా సర్వర్ వెయిటర్ సెకండ్ వర్డ్ ఓ రౌండ్ లో ముగ్గు రింగ్ లో ట్రైన్ ఓకే వెయిట్ చూసుకోవడమా వెయిటింగ్ మషిన్ వెయిట్ కరెక్టా వెయిట్ జీరో సినిమాలు అన్ని రూపాయి కానీ మిషన్ అయిపోద్ది అదేగా వెరీ గుడ్ ఇంకా లాస్ట్ దుండి ఉంటుంది తిప్పు అయిపోయింది దాని రెండన్నా నీకు అదిరిపోద్ది ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు నేను యాక్ట్ చేస్తా నా అద్భుతమైన యాక్టింగ్ చూసాక మీకు మెంటలో చేద్దే సింగిల్ వర్డ్ ఆనియన్ కట్టర్ ఆనియన్ దోశ ఆనియన్ దోశ డక్ కంగారు రైట్ ఆన్సర్ డెంటిస్టా రైట్ ఆన్సర్ ఉతికేది కష్టపడి ఉతికేదంట కాళ్ళు ఒకట మసాజ్ రైట్ ఆన్సర్ వెరీ గుడ్ సూపర్ యోగా హే వెరీ గుడ్ అమ్మా రెండోది షార్ట్ వేసుకుని జోకరా స్విమ్మరా బీచ్ లో గోవా రైట్ ఆన్సర్ సూపర్ అమ్మా వెరీ వెల్ ప్లేడ్ సూపర్ 60 వారాలుగా మా ఈ కొంచెం టచ్ లో ఉంటే చెప్తా షోలో ఇంత ఫాస్ట్ గా ఈ రౌండ్ ని ఫినిష్ చేసిన వాళ్ళు ఎవరు లేరు మీరు సూపర్ ఫాస్ట్ గా ఆడారు ఎవ్రీ ఎపిసోడ్ లో ఇదే చెప్తాను ఓకే లెట్స్ గెట్ ఇంటు ద లాస్ట్ అండ్ ఫైనల్ సెగ్మెంట్ ది ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ సో ఇందులో వచ్చే క్వశ్చన్ ఇద్దరికి సేమ్ వస్తుంది ఎవరంత క్రేజీగా ఆన్సర్ చేస్తారో చూద్దాం సో ముందుగా రవి ఎప్పుడైనా ఎముకలు ఇరిగాయా ఇరిగాయి గర్ల్ ఫ్రెండ్ వెనకాల ఫాలో అవుతుంటే బైక్ మించి కింద పడి అది లేదు యాక్చువల్గా విరిగింది ఒకే వాళ్ళ అన్నయ్య వచ్చి కొట్టినప్పుడు అన్ని తర్వాత మాట్లాడుకున్నా నేనేదో చీకట్లో బాగానే వేసి దొరికాడు లేదు ఊరికేనాను షూట్ లో అదే అబ్బాయి పొడుకుంటే ఆరెంజ్ టీ షర్ట్ వేసుకొచ్చిన ఆ రోజు గొడవ పెట్టుకున్నాడు మీ ఇంట్లో అది ఇక్కడ ఆ అమ్మాయి మనకి సంబంధం లేదు షూట్ లో విరిగింది ఒక అమ్మాయి వెనకాల పడినందుకు వాళ్ళ అన్న వచ్చి ఇరక్కొట్టిన రవి ఇరక్కొట్టాం ఆ అన్నయ్య వచ్చి ఇరక్కొట్టాడు ఎవరి ఫోన్ అయినా వాళ్ళకి తెలియకుండా చూసారా తొంగి బొచ్చుడు సార్ వరుదిని ఫోన్ ఎప్పుడైనా చూసారా ఆమెకు తెలియకుండా ఫోన్ చూసాం బికాస్ మేము ఇద్దరు ఒక చోట ఉన్నాం నేను ఇక్కడ ఉంటే ఆమె అక్కడ ఉంటుంది ఆమె అక్కడ ఉంటే నేను ఇక్కడ ఉంటాను క్యారెక్టర్ లో ఉన్నారు అయితే సో మీరు ఎప్పుడైనా ఎవరి ఫోన్ లో చూసారా ఏం రాస్తుంది తర్వాత చెప్పుకుందాం చాటింగ్ చేస్తుంది ఎవరితో చేస్తుంది అని నేనేం అడగట్లేదు మ్యాటర్ ఏంటి అని అడుగుతున్నాను రెగ్యులర్ ఏం మాట్లాడుతూ ఉంటారు అమ్మాయిలు చాటింగ్ లో అమ్మాయిలు చాలా ఉంటాయండి చెప్పేస్తాం మరి మీరు అడిగేస్తారు మేము చెప్పేస్తాము మామూలుగా చాటింగ్ చేస్తుంటే వేరే వాళ్ళు ఇప్పుడు చూసారంట కానీ ఏంటి అనేది చెప్పరంట అవును అవును నేను అడిగి తెలుసుకుంటా తర్వాత చూద్దాం సో షూటింగ్ లో కనుక ఎప్పుడైనా వరుదిని మీ పక్కన వస్తే వెంటనే ఫోన్లు దాచేయండి ఎందుకంటే ఆవిడ అంటే కట్అవుట్ అలాంటిది కొంగలాగితే చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ ఎప్పుడైనా బాత్రూమ్ లో నిద్రపోయారా ఎందువల్ల
అదే ఇప్పుడు షూటింగ్ 1-2 వరకు చేస్తాం. సో దాని తర్వాత డబ్బింగ్ ఉంటుంది. డబ్బింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అవుదామని వెళ్తాను. కొంచెం అలాగే ఇప్పుడు పొజిషన్ షూటింగ్ లేట్ అవ్వడం వల్ల ఇంటికి వెళ్ళి బాత్రూమ్ లో పడుకుంటున్నారు వీళ్ళు అలసిపోయి. కాబట్టి షూటింగ్ లోనే బాత్రూమ్ పెడితే అక్కడే పడుకుంటారు, అక్కడే యాక్ట్ చేస్తారు. చెప్పారమ్మా, వాళ్ళకి అర్థమైంది. ఏ హీరోయిన్ ని అయినా అంటే కలవరించడం కానీ వాళ్ళ పేరు తీయడం కానీ, మీకు హీరోయిన్ మీకు హీరో శ్రియా. శ్రియా సేమ్ కాలనీలో ఉంటుందా? ఓ హీరోయినా? శ్రియా సార్ అని. ఓకే ఓకే, అలా వచ్చారా? బాగుంటుంది, నాకు ఇప్పటికీ క్రష్. వద్దు భయ్య, నీకు వదిలినటిది లాంటిది తప్పు. ప్రభాస్ సూపర్. వంట చూసి నేను చెప్పలా, మళ్ళీ హైట్ మళ్ళీ హైట్, నాకు అర్థమవుతుంది. సూపర్. సో ప్రభాస్ డైలాగ్ మాకోసం ఒకటి. కట్అవుట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డూడ్. వెరీ గుడ్. డెఫినెట్ గా ఇద్దరికి చాలా అద్భుతమైన ప్రపోజల్స్ వచ్చి ఉంటాయి, క్రేజీ ప్రపోజల్స్ వచ్చి ఉంటాయి. మీకు వచ్చిన ఎనీ క్రేజీ ప్రపోజల్? కరెక్ట్ గా ఐ ఫీల్ ఆల్మోస్ట్ 1 year 7 months అనుకుంటా. ఎవ్రీ డే ఫేస్బుక్ లో మెసేజ్ వచ్చేది. అండ్ నేనే అనుకునే ఓకే అదే నేమ్ అదే మెసేజ్ అదే నేమ్ నుంచి మెసేజెస్ వస్తూ ఉండేది. అండ్ ద బెస్ట్ పార్ట్ వాజ్ ఇంగ్లీష్ లో టైప్ చేసిన తెలుగు వర్డ్స్ అనమాట, పోయమ్స్ లాంటిది. అది నేను ఎప్పుడు రియలైజ్ అయ్యానంటే ఆల్మోస్ట్ 1 year 1.5 year అయిపోయాక ఐ స్టార్టెడ్ రీడింగ్ అండ్ సచ్ బ్యూటిఫుల్ పోయమ్స్ యునో. అండ్ దట్ గై వాజ్ ఇన్ US. రీసెంట్ గానే వచ్చాడు. ఐ మెట్ హిమ్. సీరియస్లీ వెరీ స్వీట్, నథింగ్ లైక్ ఐ లవ్ యూ ఐ వాంట్ టు మ్యారీ యూ టైప్ కాదు. వండర్ఫుల్. డెఫినెట్ గా చూస్తూ ఉంటారు. మీ సీరియల్స్ ని మిమ్మల్ని అంత ఫాలో అయినవారు మీరు ఈ షోకి వచ్చారంటే తప్పకుండా చూస్తారు. చాలా మందిలో దిస్ వాజ్ లైక్ వెరీ స్పెషల్ బికాస్ 1 day కూడా మిస్ అవ్వకుండా లైక్ ఎవ్రీ డే 3 messages వచ్చేది, 3 poems వచ్చేది. గురుగారు లగే రహో హసీతో ఫసి. థ్యాంక్ యూ సో మచ్. చెప్పేసి ఆయనకి మ్యాటర్ అర్థమైంది. క్రేజీ క్రేజియస్ట్ అంటే ఫేస్బుక్ లో ఎలా అంటే నా ఫోటో తన ఫోటో పెట్టి వెడ్డింగ్ కార్డ్ ప్రింట్ చేసింది. సో అలా ఐ మీన్ నాకు వెడ్డింగ్ కార్డ్ వేసి ఇన్విటేషన్ పంపిస్తుంది, నాకు పంపిస్తుంది. నాకేం అర్థం కాదు. నా ఇన్విటేషన్ కార్డ్ నేను చూసుకున్నాను. ఇమాజిన్ హౌ క్యూట్. ఐ మీన్ వాళ్ళు దే వాంట్ ఇట్ ఒక ఐడియల్ హస్బెండ్ లాగా. మై హస్బెండ్ షుడ్ బి లైక్ దిస్. ఇవన్నీ ఇంతమంది ఇంత చక్కగా ఫాలో అవడం, మన మీద ఇంత ప్రేమ చూపించి మనం అంటే ఇంత ఇష్టపడ్డం, అండ్ వీటిలన్నిటికీ కారణం మనం చేసే ఈ ప్రొఫెషన్, మనం చేస్తున్న వాళ్ళకి ఇస్తున్న ఎంటర్టైన్మెంట్. సో డోంట్ స్టాప్ ఇట్, ఇలాగే ఎంటర్టైన్ చేస్తూ ఉండండి. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు యూ గైస్, రవి అండ్ చందన. థ్యాంక్ యూ సో మచ్. మా కొంచెం టచ్ లో ఉండే చెప్తా సూపర్ సండేకి వచ్చినందుకు. కీప్ గ్రోయింగ్, కీప్ షైనింగ్ అండ్ కీప్ స్మైలింగ్. అండ్ మీరు మాతో టచ్ లో ఉండడానికి, మేము మీతో టచ్ లో ఉండడానికి మీకోసం ఒక చిన్న గిఫ్ట్ మా తరఫున. Thank you so much. It was wonderful. And అందుకే అంటారు the most happening, most cute couple అని. And you again proved it up. మీ సరదాతో, ఆటలు, పాటలతో, మీ కొట్లాటతో మా షో ఇవాళ సూపర్ ఎంటర్టైనింగ్ గా గడిచింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ కొంచెం టచ్ లో చెప్తాను. ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. yes okay, so next week మరో సూపర్ స్టార్ తో మీ ముందు ఉంటాను. until then this is Pradeep. టాటా.